హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 20 విడతల డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ డిపిటి ద్వారా రైతుల ఖాతాలలో 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఇక 21వ విడతగా ఈ డబ్బులు 12,000 వరకు సంవత్సరానికి పెంచుతూ 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క రైతు ఖాతాలలో 4,000 రూపాయలు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఈ పని అనేది కూడా వెంటనే చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా నెక్స్ట్ విడుదల చేసే టయానికి 21వ విడతకు సంబంధించి డబ్బులు కూడా 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే తెలిపింది. ఇక ఆ ఒక పని ఏం చేస్తే రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయనే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త న్యూస్ అయితే తెలియజేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది. ఈసారి మాత్రం ఈ డబ్బులు 12,000 రూపాయలకు పెంచుతూ 4 నెలలకు ఒకసారి 4,000 రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. ఇదివరకే చర్చలు అయితే జరిగాయి, కానీ 20వ విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది. కాకపోతే 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. ఈసారి మాత్రం 4,000 రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక నీ 4,000 రూపాయలు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మొదటగా ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారం లోపల ఈకేవైసీ ఎవరన్నా పెండింగ్ ఉన్నట్లయితే ఈకేవైసీ వెంటనే కూడా చేయించుకోవాలని అయితే తెలిపింది. ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం రైతులకు మరొకసారి విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తూ వస్తుంది. డైరెక్ట్ డిపిటి ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతూ వస్తున్నాయి. కాబట్టి వెంటనే కూడా ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు అనేది కూడా జమ అవడానికి అయితే వీలుంటుంది. ఈసారి మాత్రం ఈ డబ్బులు 4,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవుతాయని అయితే స్పష్టత అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇక అక్టోబర్ 2వ తారీఖున బహిరంగ సభ అనేది కూడా నిర్వహించి రైతులకు ఈ తీపి కబురు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం అందించబోతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.